ఏవైనా కొత్తగా మిగిలినటువంటి ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి, ఇవి ఎందుకు పంచేమని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా దీంతో సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్, ఫామ్ షీట్, నాన్ వెవెన్ సమానంగా కట్ చేసుకున్నానండి. పొడవు 12 ఇంచులు, అలాగే వెడల్పు 10 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంత క్లాత్ కూడా లేకపోతే దీనికన్నా తక్కువ కూడా తక్కువ కట్ చేసుకోవచ్చు అండి. చిన్న పౌచ్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మూడింటిని కూడా కలిపి చుట్టూ కుట్టేసుకోవాలి. అలాగే మధ్యలో లైన్స్ లాగా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు 12 ఇంచులు తీసుకున్నాం కదా, అటువైపు జిప్ అటాచ్ చేసుకోవాలండి. 12 ఇంచెస్ కంటే జిప్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా, అంటే 12.5 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. లాస్ట్లో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జిప్ని రివర్స్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. కుట్టుకుని ఇలా జిప్ ఓపెన్ చేసి ఒక పార్ట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు జిప్ చివరి ఎంత చివరికి వీలైతే అంత చివరికి మీరు కుట్టు వేసినట్లయితే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. ఇదే విధంగా రెండో వైపు కూడా చేసి ఇప్పుడు ఈ రెండింటిని ఇలా మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించాలండి. రన్నర్ అనేది చివరి వరకు లాగేసి మళ్ళీ రెండోసారి ఎక్కించాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు జిప్ అనేది రెండు వైపులా క్లోజ్ ఉండాలండి, అప్పుడైతేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తిప్పేసి సైడ్ జాయింట్ చేసుకోవడమే. మీకు ఒకవేళ పౌచ్ లాగా కావాలనుకుంటే కనుక నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్స్లో 1/1 ఇంచ్కి బాక్స్ లాగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. లేదు హ్యాండ్ పర్స్లా కావాలనుకుంటే జస్ట్ సైడ్ జాయిన్ చేస్తే సరిపోతుందండి, హ్యాండ్ పర్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండిల్ కోసం నేను ఒక పొడవు 6 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. మనం నాడాలు కుట్టుకుంటాం కదండి, అదే విధంగా ఈ పొడవు మీ ఇష్టం అండి, మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని అటు ఇటు కూడా జాయిన్ చేసుకోవాలి. ఒక సైడ్ అయితే జాయిన్ చేసి చూపిస్తున్నాను, రెండో సైడ్ కూడా అదే విధంగా జాయిన్ చేసుకుని నాన్ వెవెన్ తోటి ఇలా ఫినిషింగ్ ఇవ్వాలండి, పోగలు రాకుండా. ఒకవేళ మీరు నాన్ వెవెన్ ప్లేస్లో లైనింగ్ వాడినట్లయితే లైనింగ్ తోటే ఫినిషింగ్ ఇవ్వచ్చు. మీ దగ్గర ఫామ్ షీట్ లేనట్లయితే దాని ప్లేస్లో బియ్యం సంచి వాడుకోవచ్చు అండి. మనం బియ్యం కన్నప్పుడు వచ్చే బస్తాలు ఉంటాయి కదా, సో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. రెండు వైపులా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్స్ ఇలా రివర్స్లో పట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుని నాన్ వెవెన్ తోటి ఇక్కడ కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేయాలండి. చాలా ఈజీ, జస్ట్ ఒక 10 మినిట్స్లో మీరు స్టిచ్ చేయగలుగుతారు. అంతేనండి. ఇలా కుట్టిన తర్వాత రివర్స్ చేస్తే చూసారు కదా, ఎందుకు పనిచేయదు అని పక్కన పడేసే చిన్న చిన్న పీసెస్తో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ పౌచెస్ అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. ఇవే మీరు బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయండి, 100 రూపీస్ అయితే ఈజీగా ఉంటుంది. బట్ ఇంట్లోనే వేస్ట్ అని పడేసే క్లాత్స్ తోటి రెడీ చేసుకోవచ్చు. దీన్ని మీరు మల్టీపర్పస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మేకప్ కిట్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఫోన్ అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.